సాతాను శ్రమలనే ఉరులు నీకు వేస్తాడు, ఆపదలనే ఆటంకాలు నీకు కలుగు చేస్తాడు. రకరకాల శోధనల ద్వారా ఆ శోధనలకు నేను గురి చేసి నీ దగ్గరకు వచ్చి అంటాడు సాతాను, ఏం చేశాడని దేవుని స్తుతిస్తావయ్యా? నీవెంత భక్తి చేసినా ఇంకా నీ పిల్లలకు వివాహం కాలేదే, నీవెంత భక్తి చేసినా నువ్వు ఎక్కడ ఆశీర్వదించబడ్డావు? ఆ భక్తిహీనుడు చూడు ఎలా ఆశీర్వదించబడ్డాడో. దేవుని మీద సనిగేటట్లుగా నీతో మాట్లాడతాడు. నీవేం మాట్లాడాలో తెలుసా? ఇచ్చిన ఆయనే నా దేవుడు, ఇవ్వకపోయిన ఆయనే నా దేవుడు. స్వస్థపరిచిన ఆయనే నా దేవుడు, స్వస్థపరచకపోయినా ఆయనే నా ఆరాధ్య దైవం. కరువులో ఉన్నప్పుడు స్తుతిస్తాను, కష్టంలో ఉన్నప్పుడు స్తుతిస్తాను, సమృద్ధిలో ఉన్నప్పుడు స్తుతిస్తాను, లేమిలో ఉన్నప్పుడు స్తుతిస్తాను. అన్ని కాలాలలో, సర్వకాలాలలో, సర్వావస్థలలో దేవుని స్తుతించే వారిగా ఉందుముగాక.